ఈయనకు బడ్జెట్ లేక ఇవ్వట్లేడు. మన దగ్గర బడ్జెట్ లేదా? వస్తుందా అక్క 500 యూనిట్ల దాకా కరెంట్ ఫ్రీ వస్తుందా? ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ. 200 యూనిట్ల దాకా కరెంట్ ఫ్రీ వస్తుంది. ఫ్రీయే. మాకు అబద్ధం ఆడద్దు, తింటున్నాం ఆయన సొమ్ము కాదంటలేవు. సన్న బియ్యం కేసీఆర్ ఇస్తా అని దిగిపోయింది కానీ మాకు రాలేదు. అది ఎవరెవరో మెత్తంలో పోయినాయి. మాకు అందరికీ ఇస్తున్నాడు. అక్క ఏమొస్తలే పెన్షన్ 2000 అంటున్నారు. 2000 పెన్షన్ అంటే ఇస్తున్నాడు. ఈయన 4000 ఇస్తున్నాడు కానీ ఈయనకు బడ్జెట్ లేక ఇవ్వట్లేడు. మన దగ్గర బడ్జెట్ లేదా? పెద్ద పెద్దలకు దోచి పెడుతున్నాడు కానీ మన దగ్గర బడ్జెట్ లేదంటే అది ఎక్కడిది న్యాయం అమ్మాయి? అందుకే కావాల్సింది ఏంటంటే మన అందరికీ మనకి అన్యాయం చేస్తున్నాడు. ఉన్నోనికి దోచి పెడుతున్నాడు. నేను ఒక మాట అడిగితే చెప్పక, వచ్చేసారి తెలంగాణలో మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు అనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. నువ్వు చెప్పక్క. కేసీఆర్ అవుతాడా? రేవంత్ రెడ్డి అంటుందిగా. చూద్దాం. నువ్వు చెప్పక్క ఎవరైతారు అంటున్నావు? ₹1,00,000 డిపాజిట్ పెట్టుకుందాం. అంతేనా? కేసీఆర్ అవుతాడా? కేసీఆర్. లక్ష పెట్టైనా కూడా ఎందుకక్క అంత ధైర్యం? ఎందుకు? ఎట్లా ఏ ధైర్యంతో చెప్తున్నావు? ఎందుకంటే రేవంత్ రెడ్డి హైడ్రా చాలా డేంజర్ అయింది. హైడ్రా చేయబట్టి చాలా మగ్గిపోయింది ఆయన. అదొకటి. మళ్ళీ మెయిన్ ఇంకోటి ఏంటంటే 40 ఏళ్ళ లేడీస్కి 2500 ఇస్తా అన్నాడు. అది పోయింది. ఏది ఇంత 3 ఏళ్ళు అవుతుంది ఆయన వచ్చి. ఇప్పుడు అది వచ్చిందా? అది రాలేదు. సర్లే కేసీఆర్ తినలేదు అంటలేం, తినొచ్చు సపోజ్. కాకపోతే ఏంటంటే రూపాయి తిన్నా కానీ మా ప్రజలకు ₹10 న్యాయం చేశాడు. రైతు బంధు అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు పడేది. ఎంత పేదోనికి కానీ అరెకరం ఉన్నా 5 గుంటలు ఉన్నా పండదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కనీసం 2 పెట్టుబడుల ముందర ఒక్క పెట్టుబడి కూడా ఇస్తలేడు. అక్కడ ఇప్పుడు అల్లాడిపోతున్నాం మేము రైతులు. ఎట్లా మరి? ఇప్పుడు ఏమంటుండే భూమి చేసుకున్న వాళ్ళకి రైతు బంధు అంటున్నాడు. ఇప్పుడు మేము కాండాన్ దేశం వచ్చాము, మా భూమి పడబడ్డది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? లేక మేము ఇక్కడికి వచ్చాము. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? అక్కడ లేక ఇక్కడ లేక మా సెంటర్లో ఎలా బతకాలి మేము? మెయిన్ అదొకటి. 3 ఇట్లలో ఆయన డేంజర్ అయ్యాడు. ఏంటంటే ఆయన ఒక్క బస్సు తప్ప ఇంకేది ఆయన ఇది చేయలేదు, సక్సెస్ చేయలేదు. ఒక మాట చెప్పక, ప్రజలకు ఉచిత పథకాలు అవసరం ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకను ఇప్పుడు 40 ఏళ్ళకి అదే రోగం వస్తుంది, 70 ఏళ్ళకి అదే రోగం వస్తుంది. అప్పుడు తిన్న ఫుడ్కి ఇప్పుడు తిన్న ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాలి బడ్జెట్. రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ అడ్డమైన రోగాలు వస్తున్నాయి. అదొకటి. ఫుడ్ సాయపడాలి. ఏంటంటే ఓటు వేసుకుంటున్నాం మేము ఆతల పడుతున్నాం అన్నది కాదు మెయిన్ పాయింట్. ఏంటంటే ఇప్పుడు ఓటు వేసుకున్నప్పుడు నువ్వు ఎంత బాధ్యతగా చూస్తున్నావో మిగతా 5 సంవత్సరాలు నువ్వు అంత బాధ్యతగా చూస్తే నువ్వు పక్కా నువ్వు జీవితాంతం గెలుస్తావు, లైఫ్ లాంగ్ గెలుస్తావు. అంతే వదినా. మరి నువ్వు ఇప్పుడు ఓటేసేప్పుడు అక్క చెల్లని నువ్వు గదవ పట్టుకునే అవసరం లేదు మాకు. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చదువు రాకుండా నెట్ సెల్లు ఉన్నాయి. ఎంత చదువు రాకున్నా కానీ కొంచెమైనా అర్థమవుతుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నలకు తెలియకపోవచ్చు కానీ మాకు అర్థమవుతుంది. మన పిల్లలకి ఇంకా తెలుస్తుంది. కానీ అలాంటి ఆడపిల్లకు ఒకటి భద్రత లేదు. మెయిన్ ఆడపిల్లలకు ఎక్కడ పోయినా భద్రత, పెళ్ళి అయినా భద్రత లేదు, పెళ్ళి కాకున్నా భద్రత లేదు. కానీ ఆడపిల్లల్ని కనాలా వద్దా అనేది పేరెంట్స్కి భయం వేస్తుంది. అదొకటి. ప్రతి ఒక్కరు ఏమైనా భర్త భార్యను చంపుతారు అనేది సెల్లులలో వస్తుంది. అదొకటి. రేవంత్ రెడ్డి ప్లీజ్ నీ దండం పెడతానన్నా అదొకటి సాయం చేయి. ఎందుకంటే నేను ఆడపిల్లల తల్లిని, నాకు కొడుకున్నాడు. ఒక ఇంటి పిల్లలు నేను తీసుకోవాలి, నా ఇంటి పిల్ల ఒకరింటికి పోవాలి. కానీ అది చాలా ఇది ఉంది. కాకపోతే ఆడపిల్లని చాలా బయటికి వెళ్ళాలంటే ఎన్నో రకాల ఇది చూస్తున్నారు. అది చూడొద్దు. ఎందుకంటే ఆమె ఒక తల్లికి పుట్టినామే, నువ్వు ఒక తల్లికి పుట్టినామే. అదొకటి చూడాలి. ఒక మాట చెప్పక ఫైనల్గా, రేవంత్ రెడ్డి ఏమంటుండంటే డెవలప్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు 4 ఇండ్లు పోతాయి, తప్పదు అంటాడు. సో మీకు డెవలప్మెంట్ వద్దనుకుంటే నేను ఇల్లు కూర్చొని వదిలేస్తా, కానీ డెవలప్మెంట్ కావాలంటే 4 ఇండ్లు పోతాయి అని అంటాడు. సో నువ్వేమంటావు అక్క? నువ్వు డెవలప్ కావాలి అయితే మంచిగా అవుతుంది అంటున్నావు కదా, ఓకే ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే ముందు వాళ్ళ గూడు నిలబెట్టు. ముందు గూడు నిలబెట్టి ఆ గూడులో నా పిట్టలను చేర్పిన తర్వాత నువ్వు చెయ్యి. అది కరెక్ట్ న్యాయం. ఇప్పుడు వాళ్ళ పిల్లోజల్లో మాయసుండలు ఉండి లేక ఎలా తీసుకోలేక ఏదో కూరగాయలు పెట్టుకుంటున్నాను, పొద్దుకులు ఎండ కష్టపడుతున్నాను, ఇంటికి పోనికి ఇంత బుక్కెడు తింటున్నావు, ఆ గూడుకు పండుకోవాలి. నువ్వు ఆ గూడుకు చేర్పు, ఆ పిట్టల్ని నువ్వు న్యాయం చేయి. అప్పుడు నిన్ను చేయకొడతారు.
అది ఓకే ఇల్లు కట్టించి డెవలప్మెంట్ చేసుకో చేసుకో వాళ్ళకు గూడు చూపి నువ్వు ఒక ఇల్లు చూపించేసి వాళ్ళ నల్ల దోలి నువ్వు తర్వాత నువ్వు ఈ హైడ్రా చేసుకో, ఓకే అది కరెక్ట్గా ఉంటుంది. కానీ నువ్వు ఎండకు వానకు పసిగందులు అల్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు అసలు. మెయిన్ హైడ్రా కింద చాలా డేంజర్ అయింది. మస్తు చెప్పినావు అక్క, ఏ మాట కామాట. నీకున్న తెలివి వాళ్ళకుంటే బాగుండు. మాకు చదువు లేదన్న కొడుక, నాకు చదువు లేదు. చదువు లేకుండా కూడా అంటే నువ్వు అంటే ఇక ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే మంచిగా చెప్పినావు, నిజంగా చెప్తున్నా. కానీ మెయిన్ రేవంత్ రెడ్డి అన్న ప్లీజ్ నీ దండం పెడతాను, ఆడపిల్లలు నేను ఆడపిల్లని కన్నది దాన్ని, ఇంకొక అమ్మ ఆడపిల్ల కన్నది, కొడుకులు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. కాకపోతే వచ్చే అమ్మాయిని ఒక చెల్లెలాగా లేకపోతే ఎవరిలో ఒక పిన్నిలాగా అలా చూడండి. కానీ మా ఇంకొకటి ఆడపిల్లలు కూడా నిండుగా బట్టలు వేసుకోవాలి. నేను ఆడ మనిషినే, కాకపోతే కొంచెం ఆడపిల్లలు కూడా తప్పు ఉంది, నిండుగా బట్టలు వేసుకోవాలి. అది మా స్వేచ్ఛ, మా ఇష్టం. అది తప్పు, అది స్వేచ్ఛ లేదు, ఇష్టం లేదు. మన సంప్రదాయం పోతుంది, పోనీయొద్దు. జాగ్రత్త పరచుకోండి, భద్రత చేయించుకోండి. స్వేచ్ఛ లేని సాంప్రదాయం ఎందుకు అని వాళ్ళు ఏంటి ఇప్పుడు కొందరు టీవీ యాంకర్లు కొందరు ఉంటారు హీరోయిన్లు, మాకు బట్టలు మా ఇష్టం మా హక్కు అంటారు. అది తప్పు. ఇప్పుడు మగ పిల్లగానికి ఒంటి నిండా పాయింట్ అంగేమిటి పెట్టాడు భగవంతుడు, నీకున్న నిండుగా మాకు లేవు. అది కుట్టియడం తప్పు వాళ్ళది, మేము వేసుకోవడం అది ఇంకా తప్పు. ఎందుకంటే మనకు నిండుగా ఉండాలి. మనకు పుట్టినప్పటి నుంచి బట్టలు ఏమిటికి వేస్తున్నారు, ఒక సాటుకు ఒక చెట్టు నీడకని సాటుకుంటున్నాం. ఆ సాటు లేనప్పుడు ఇంకెందుకు, ఇంకో మగ పిల్లడు ఇంకో దృష్టితో చూస్తాడు. అది కూడా మాడల దాంట్లో కూడా కొంత తప్పు ఉంది. అది మాత్రం సినిమాలు, అడ్డమైన సినిమాలు చేసి ఆ సినిమాలు చూస్తే ఇది అసలు తెలియని పిల్లలకు కూడా ఏదో ఇలా అవుతుంది, ఆలోచనలు వస్తున్నాయి. అదొకటి. సినిమాలు ఎన్నడని ఇప్పుడు దేవుని సినిమాలు వస్తున్నాయా, దేవుని సీరియల్ వస్తున్నాయా? ఏమైనా గింత బట్టలు గింత అసలు మా ఆడలకు మాకే సిగ్గేస్తుంది, ఇతరులకి ఎలా ఉంటుంది? అదొకటి. ఈ రెండు కంట్రోల్ చేస్తే కనుక రేవంత్ రెడ్డి లైఫ్ లాంగ్ కలుస్తాడు. ఓకే అక్క, థ్యాంక్ యూ.